బహుజన సమాజ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పి శివప్రసాద్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనను విశాఖ నగర కార్యాలయంలో సన్మానించారు. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అన్ని కులాల వారికి రాజ్యాధికారంలో అవకాశం కల్పించే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు. ఈ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పెద్దపెంకి శివ నాయకత్వం, పెద్దపెంకి శివప్రసాద్ నాయకత్వం. బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం నూతన అధ్యక్షుడిగా పెద్దపెంకి శివప్రసాదరావు నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారికి, రాష్ట్ర కమిటీకి నా యొక్క ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నంని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని, ప్రజలందరికీ చేరువలోకి ఉండేటట్లుగా చూడాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుందని, అలాగే బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి అందరి ప్రజలకి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి దీని ప్రకారంగా విశాఖపట్నంలో బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మొట్టమొదటిసారిగా జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ సీనియర్ నాయకులు భువన్ కృష్ణ గారు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీ పీరుబండి ప్రకాశ్రావు గారు, అలాగే విశాఖపట్నం జిల్లాలో నుండి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, బహుజనుల్లో మెజారిటీ వ్యక్తులైనటువంటి బీసీ కులాలకి ఈ రోజుకి కూడా రాజకీయ అవకాశాలు ఇవ్వబడలేదు. అందులో భాగంగా ఉదాహరణకి మన విశాఖపట్నం ఎంపీగా చూసుకుంటే ఇంతవరకు ఒక బీసీ నాయకుడు ఇక్కడ గెలవలేదు, పోటీ చేయలేదు. మరి ఇన్ని సందర్భాల్లో కూడా 2 కులాలే ఈ పరిపాలన చేస్తున్నాయి రాష్ట్రంలో. కానీ ఇక్కడ ఎంపీగా, విశాఖపట్నం ఎంపీగా కమ్మ, రెడ్డి కులాలు మాత్రమే ఇక్కడ పరిపాలన చేస్తున్నాయి. మరి ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కువ మంది మెజారిటీ ఉన్నటువంటి బీసీలు యాదవులు, మత్స్యకారులు, అలాగే తూర్పుకాపు, వెలమ, గవర, ఈ కులాలు ఇవి కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలైనటువంటి కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, విశ్వబ్రాహ్మణులు, ఇలాగా 139 కులాలు. ఈ 139 బీసీ కులాల్లో ఎవరికి కూడా ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. మరి బహుజన్ సమాజ్ పార్టీ జనాభా తమాషా ప్రాప్తికి వాళ్ళ కులాల నిష్పత్తి ప్రకారంగా అధికారంలోని, సంపదలోని వాటా ఇస్తుందనేది వాస్తవము. అది ఉత్తరప్రదేశ్లో నిరూపించబడింది. మరి ప్రజలందరూ కూడా మనం ఎల్లకాలం అయితే కమ్మ పార్టీ లేదా రెడ్డి పార్టీలకే మనం అధికారాన్ని ఇవ్వడం ఎంతవరకు? బీసీలుగా ఎక్కువ మంది ఉన్నటువంటి మనకే అవకాశం రావాలి కదా. అందులో భాగంగానే బీసీలు అందరూ ఐక్యం అవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే కులగణన గురించి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి ఎప్పుడు కూడా బీసీలు అందరూ కూడా కులగణన చేయాలి అని చెప్పడమే, అడగడమే. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రోజుకి మనకి ఈ కులగణన చేయలేదు. ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామని అన్నారు. మరి 70 సంవత్సరాల్లో ఎందుకు బీసీలకి కులగణన చేయలేదు? నిజానికి చిత్తశుద్ధి ఉంటే ఇది మోడీ గారైనా సరే 2011 జనాభా లెక్కల్లో బీసీల యొక్క జనాభాను లెక్కించడం జరిగింది. ఆ లెక్క తీయాలంటే 5 నిమిషాల పని. మరి పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లతో ఒక బీసీ లెక్కలను తీసుకురావడం జరిగింది. మరి బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ లెక్కలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లెక్కలు తీసి మనకి బీసీల కులగణన ప్రకారంగా మా జనాభాకు తగ్గట్టుగా మాకు అధికారంలోని వాటా ఇవ్వాలని, అలాగే సంపదని పంచాలని కూడా మాకు రావాల్సిన బడ్జెట్లో నిధులను మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు వాళ్ళ సమిష్టి నాయకత్వంలో రాబో కాలంలో
బీసీలు కులగణనకు సంబంధించి ఒక మహాధర్నాన్ని చేపట్టడం జరుగుతుంది. బీసీలందరూ కూడా ఈ సందర్భంగా గమనించి బహుజన సమాజ్ పార్టీతో మనందరం కలిసి పనిచేద్దాం. నేను కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి బీసీలు అందరూ కూడా ముందుకు రండి. బీసీలకి బహుజన సమాజ్ పార్టీలో అవకాశాలు కల్పిస్తుంది. మొన్న ఎన్నికల్లో 40 మందికి పార్టీ నుండి బీసీలకి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అలాగే ఒక బీసీ వ్యక్తిని నన్ను ఈరోజు విశాఖపట్నంకి జిల్లా ప్రెసిడెంట్గా నాకు చేసిందంటే బీసీలందరూ గమనించి ఈ పార్టీలోకి వచ్చి మన ఓట్లు మనం వేసుకుందామని మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ జై భీమ్ తెలుసుకుంటూ జై భీమ్ జై భారత్.